హాయ్ వీవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ T20 మ్యాచ్లో మొత్తానికి ఇండియా 26 రన్స్ తేడాతో ఓటమిని అయితే పాలైంది. ఇంగ్లాండ్ ఒక విజయాన్ని నమోదైతే చేసుకుంది. దీని పరంగా ప్రజెంట్ సిరీస్ 1-1 ఈక్వల్తో ఉంది. నెక్స్ట్ జరిగేటువంటి మ్యాచ్ ఏదైతే ఉందో అది June 2కి ఉంది. ఆ మ్యాచ్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి సిరీస్ అయితే దక్కబోతుంది. సో మరి మ్యాచ్ ఎలా సాగింది, ఎలాంటి మిస్టేక్స్ ఉన్నాయి, ఎలాంటి ట్విస్ట్లు ఉన్నాయి అనేది మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ H5T క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది ఇంగ్లాండ్. ఎంచుకున్న దానికి చాలా మంచి స్టార్ట్ అయితే లభించింది వాళ్ళకు. కానీ సోఫీ డంక్లీ మరొకసారి నిరాశపరిచిందని చెప్పుకోవచ్చు. పవర్ ప్లేలోనే ఒక వికెట్ కోల్పోయి మంచి డామినేషన్ అయితే చేయగలిగింది ఇంగ్లాండ్. అయితే సోఫీ డంక్లీ 10 రన్స్కి అవుట్ అయ్యే సమయానికి స్కోర్ అరౌండ్ 20+ అనింది. ఆ తర్వాత ఎనీ జోన్స్ రావడం జరిగింది. ఎనీ జోన్స్తో కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే ఏర్పడింది అలెక్స్ క్యాప్సీ రూపంలో. అలెక్స్ క్యాప్సీ వీళ్ళిద్దరు కలిసి 40+ పార్ట్నర్షిప్ అయితే నిర్మించారు. సెకండ్ వికెట్కి 46 పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత 46 పార్ట్నర్షిప్ నిర్మించిన తర్వాత ఎనీ జోన్స్ 28 రన్స్ వేసి తను అవుట్ అయినాక డానీ వయత్హాజ్ 29 రన్స్ చేయగలిగింది. వీళ్ళిద్దరూ వరుస క్రౌండ్లో అవుట్ అయిన తర్వాత అలెక్స్ క్యాప్సీ అండ్ ఫ్రేయా క్యాంప్ ఇద్దరు మంచి పార్ట్నర్షిప్ నిర్మించారు. ఇంగ్లాండ్కి కలిసి వచ్చే అంశం ఏంటంటే 240 పార్ట్నర్షిప్స్, ఒక 30 పార్ట్నర్షిప్స్ అయితే రావడం జరిగింది. చిన్న పార్ట్నర్షిప్స్ ఏవైతే నిర్మించారో అవి కొంచెం 160 రన్స్ వరకు రాగలిగే శక్తి వచ్చిందని చెప్పుకోవచ్చు వాళ్ళకి. అయితే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అంత స్మాల్ క్యామియోస్ అయితే ఆడడం జరిగింది. డానియల్ గిబ్సన్ 11 రన్స్ వేయగా 18 రన్స్ వచ్చేసి హీడెన్ నైట్ అయితే చేయగలిగింది. హీడెన్ నైట్ ఈ మ్యాచ్లో అంతగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పుకోవచ్చు. సో తర్వాత లాస్ట్ 2 ఓవర్స్లో రన్స్ మాత్రం చాలా విపరీతంగా పిండుకున్నారని చెప్పుకోవచ్చు ఇంగ్లాండ్. సో శ్రీచరణి చాలా కట్టుబిట్టమైన బౌలింగ్ అయితే చేయగలిగింది. 25 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ అయితే తీసుకోగలిగింది శ్రీచరణి. ఆ తర్వాత నందిని శర్మ తన ఫామ్ని కొనసాగిస్తూ ఒక వికెట్ అయితే తీసుకొని 29 రన్స్ అయితే ఇచ్చింది. ఆ తర్వాత శ్రేయాంక పాటిల్ ఒక వికెట్ తీసుకొని 26 రన్స్ ఇచ్చింది. వీళ్ళు ముగ్గురు మినహాయిస్తే మిగతా వాళ్ళంతా తేలిపోవడం విశేషం. దీప్తి శర్మ మాత్రం వికెట్లెస్గా ఉండడం జరిగింది నిన్నటి మ్యాచ్లో. సో హర్మన్ప్రీత్ కౌర్ రావడం జరిగింది నిన్నటి కెప్టెన్సీగా. సో లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకి ఆరంభం పర్వాలేదు అన్నట్టుగా శుభారంభం అయితే వచ్చింది. 27 ఓపెనింగ్ స్టాండ్ అయితే లభించింది. ఇనీషియల్ స్టేజ్లో స్మృతి మందన చాలా కట్టుబిట్టంగా స్లోగా ఆచితూచి ఆడుతూ వచ్చింది. షఫాలి వర్మ అటాక్ చేస్తూ వచ్చింది. పవర్ ప్లేలోనే షఫాలి వర్మ వికెట్ తీయడం ఇండియాకి దెబ్బ పడిందని చెప్పుకోవచ్చు. ఇంగ్లాండ్కి కలిసి వచ్చే అంశంగా అది జరిగింది. తర్వాత యస్తికా భాటియాతో కలిసి 40+ పార్ట్నర్షిప్ అయితే నిర్మించింది స్మృతి మందన. మంచి కంపెనీ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు టీమిండియా పక్షంగా చెప్పాలి అంటే యస్తికా భాటియా మాత్రమే టాప్ స్కోరర్గా చెప్పుకోవచ్చు. బట్ రిటైర్డ్ హార్ట్గా తను వెనుదిరిగినాక జమీమా రోడ్రిగ్స్ రావడం, 1 రన్కి అవుట్ అవ్వడం. ఆ తర్వాత హర్మన్ప్రీత్ కౌర్తో 30 పార్ట్నర్షిప్ నిర్మించింది మందన. బట్ ఇనీషియల్ స్టేజ్లో 32 రన్స్ వేసి తను కూడా అవుట్ అయింది. ఎస్పెషల్లీ టీమిండియాకి దెబ్బ పడింది ఎక్కడ్రా అంటే మిడిల్ ఓవర్స్లో చాలా వరకు టైట్ లైన్ అండ్ లెన్స్కి కట్టుబడి వేశారు ఇంగ్లాండ్ బౌలర్స్. సో దానివల్ల ప్రెషర్ని బిల్డ్ చేశారు. రన్స్ రావడం చాలా కష్టతరంగా మారింది. సో డాట్ బాల్స్ అనేవి విపరీతంగా పెరిగిపోయాయి.
దానివల్ల డెత్ ఓవర్స్లో చాలా వరకు సాధించాల్సిన రన్ రేట్ని కంట్రోల్లో పెట్టుకోలేకపోయిందని చెప్పుకోవచ్చు టీమిండియా. వికెట్స్ అయితే అక్కడే కోల్పోయింది, ఎందుకంటే ఆ డాట్ బాల్ ప్రెషర్స్ ఎక్కువ అయిపోయాయి. సో వీళ్ళిద్దరూ వరుస క్రమంలో అవుట్ అయిన తర్వాత మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా, రిచా ఘోష్ కానీ దీప్తి శర్మ కానీ ఎవ్వరు కూడా ఆకట్టుకునే ప్రదర్శన అయితే కల్పించలేకపోయారు. సింగిల్ డిజిట్స్కే పరిమితమయ్యారు. సో సత్ఫలితంగా 26 రన్స్ తేడాతో టీమిండియా ఓడిపోయింది. సో జూన్ 2కి ఎవరైతే గెలుస్తారో వాళ్ళది సిరీస్. మరొకసారి చెప్తున్నాను. ఇంకా ఇంగ్లాండ్ పరంగా చెప్పాలి అంటే ప్రియా క్యాంప్ 39 రన్స్ మాత్రమే టాప్ స్కోరర్. తనకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించడం జరిగింది. ఇక ఇంగ్లాండ్ పరంగా వికెట్స్ కనుక చూస్తే చార్లీ డీన్కి 2 వికెట్లు, ప్రియా క్యాంప్కి 2 వికెట్లు, ఆ తర్వాత లారెన్ బెల్కి 2 వికెట్లు రావడం జరిగింది. అండ్ సోఫియా క్లస్టన్కి 1 వికెట్ వచ్చింది. ఆ సోఫియా క్లస్టన్ వేసిన ఓవర్ ఏదైతే ఉందో ఆ ఓవర్లో రన్అట్ కల్పించడం కూడా మరో విషయం. ఎందుకంటే ఆ ఓవర్లో రన్అట్ పోకపోయి ఉండుంటే క్లోజ్ టు అరౌండ్ ఓడిపోయినా కానీ 15 రన్స్ తేడాతో అలా స్మాల్ మార్జిన్స్ అనేవి ఉండేవి. ఓకే ఫ్రెండ్స్, ఇక లాస్ట్ మ్యాచ్ అయితే T20 వరల్డ్ కప్కి ముందు ఉంది. ఈ T20 వరల్డ్ కప్కి ముందున్న మ్యాచ్లో ఏదైతే ఉందో మిస్టేక్స్ అన్నీ కరెక్షన్ చేసుకొని వరల్డ్ కప్కి సంయుక్తంగా అడుగు పెట్టాలని అయితే మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.